ఓం శ్రీమాత్రే నమః. ఓం పద్మాసనాస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో అమ్మవారు కలశాన్ని పట్టుకుని పద్మాసనంపై కూర్చున్నట్టు ఉండేలా అలంకారం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ అలంకారం కోసం ఇలాంటి ఒక స్టాండ్ తయారు చేసుకోవాలి. ఈ స్టాండ్ మేకింగ్ వీడియో యొక్క లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఆ వీడియో ఇప్పటి వరకు వాచ్ చేయకుంటే తప్పకుండా చూడండి. ఇవాల్టి ఈ అలంకారం కోసం ఈ హస్తాలని యూస్ చేస్తున్నాము. ఈ హస్తాలను ఇలా ఒక వెల్వెట్ క్లాత్ తీసుకుని కవర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చూపించాను. కొత్తగా చూస్తున్న వారి కోసం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా హ్యాండ్ని వెల్వెట్ క్లాత్తో కవర్ చేసి సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ ఎల్బోస్ వరకు మాత్రమే, మోచేతి వరకు మాత్రమే సెక్యూర్ చేసుకోవాలి. మిగతాది హ్యాండ్ని ఫ్రేమ్కి అటాచ్ చేసిన తర్వాత కవర్ చేసుకుంటే మనము హ్యాండ్ని ఫ్రేమ్కి అటాచ్ చేసినప్పుడు టై చేసిన థ్రెడ్స్ అన్నీ క్లాత్ కింద హైడ్ అయిపోతాయి. ఇప్పుడు బ్యాంగిల్స్ వేద్దాము. ఈ బ్యాంగిల్స్ మనము తర్వాత వేయడానికి కుదరదు కాబట్టి, అంటే హ్యాండ్ని ఫ్రేమ్కి అటాచ్ చేసిన తర్వాత వేయడం కుదరదు కాబట్టి ముందే వేసుకోవాలి. వీటిని యాక్చువల్ సైజ్ కన్నా కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నాము. ఎందుకంటే ఇవి మోచేతి దగ్గర పాస్ అవ్వాలి కదా, సో అందుకని బ్యాంగిల్స్ని కొంచెం పెద్ద సైజే తీసుకున్నాము. అభయహస్తానికి బ్యాంగిల్స్ వేసిన తర్వాత ఫ్రేమ్కి అటాచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర, ఎల్బో దగ్గర 2 ప్లేసెస్లోనూ టై చేసుకుంటే హ్యాండ్ కదలకుండా నిలబడుతుంది. ఇప్పుడు మనం టై చేసిన ఈ థ్రెడ్స్ని హైడ్ చేయడానికి ఈ వెల్వెట్ క్లాత్తో ఇలా కవర్ చేసి సెక్యూర్ చేసుకోవాలి. చూసారు కదా, అభయహస్తం అటాచ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు వరదహస్తాన్ని ఫ్రేమ్కి అటాచ్ చేద్దాము. వరదహస్తానికి షోల్డర్ దగ్గర మరియు రిస్ట్ దగ్గర టై చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మవారి బిందెని పట్టుకున్నట్టు రావాలి కాబట్టి రిస్ట్ దగ్గర కూడా టై చేయాలి. అది తర్వాత చేద్దాము. ప్రస్తుతానికి జస్ట్ షోల్డర్ దగ్గర మాత్రమే టై చేసుకుని వదిలేద్దాం. తర్వాత షోల్డర్స్ రెండు జాయిన్ చేస్తూ ఇలా నెక్ దగ్గర ఒక థ్రెడ్ టై చేసుకోవాలి. ఇది కొంచెం లూజ్గా వదులుకుంటే మనం క్లాత్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక ఫింగర్ మూవ్ చేసేటంత లూజ్ ఉంటే సరిపోతుంది. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గాను ఉండకూడదు. ఇప్పుడు ఈ థ్రెడ్కి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న ఒక క్లాత్ని వేసుకోవాలి. తర్వాత 2 బాల్స్ని ఇలా పెట్టి వేస్ట్ దగ్గర దారంతో టై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీట్ షేప్ వస్తుంది. తర్వాత సేమ్ వెల్వెట్ క్లాత్తో బాడీని కవర్ చేసుకుని ఇలా సైడ్స్లో టకింగ్ చేసి వెనక సెక్యూర్ చేసుకోవాలి. అప్పర్ బాడీ ఇలా తయారైంది. అమ్మవారి పద్మాసనంలో కూర్చున్నప్పుడు లెగ్స్కి సపోర్ట్ అవసరం అవుతుంది. దానికోసం ఒక బాక్స్ ఇలా యాడ్ చేసి టై చేసాము. కానీ ఈ బాక్స్ వల్ల లోటస్ అటాచ్ చేయడానికి వీలు అవ్వలేదు. అది ఎలానో తర్వాత ఈ వీడియోలో మీకు చూపిస్తాను. బాక్స్ యాడ్ చేసిన తర్వాత మరింత హైట్ రావడం కోసం క్లాత్ ఇలా రోల్ చేసుకుని ఫ్రేమ్కి టై చేసాము. తర్వాత లెగ్స్ని తీసుకుని ఇలా కొంచెం బెండ్ చేసుకుని పెట్టుకోవాలి. మనకి పద్మాసనంకి ఎంతైతే అవసరమో అంత బెండ్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. లెగ్స్ని ఫ్రేమ్కి అటాచ్ చేసే ముందు పొజిషన్ చెక్ చేసుకుందామని ఒకసారి లెగ్స్ని అలా సెట్ చేసి చూసాము.
అంతా ఓకే అనుకున్న తర్వాత లెగ్స్ని ఫ్రేమ్కి అటాచ్ చేసి టై చేసాము. తర్వాత రెండవ లెగ్ని కూడా ఫ్రేమ్కి ఇలా అటాచ్ చేసాము. లెగ్స్ రెండు టై చేసుకున్నాం కదా, ఇప్పుడు వరదహస్తాన్ని టై చేద్దాము. అమ్మవారు కలశాన్ని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నట్టుగా రావాలి కాబట్టి మనం ఇందాక వరదహస్తాన్ని జస్ట్ షోల్డర్ దగ్గర మాత్రమే టై చేసి వదిలేసాము. ఇప్పుడు లెగ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి కలశాన్ని కాలు మీద ఇలా పెట్టి రిస్ట్కి ఒక థ్రెడ్ని యాడ్ చేసి అభయహస్తం కింద ఉన్న స్టిక్కి దీన్ని టై చేసుకుంటే అప్పుడు చెంబు హ్యాండ్ రెండు నీట్గా కూర్చుంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ థ్రెడ్ని ఇక్కడ ఉన్న వెల్వెట్ క్లాత్ ఇలా కవర్ చేశాను. ఎనీహౌ ఇది శారీ కింద కవర్ అయిపోతుంది. ఈ స్టెప్ ఏమీ కంపల్సరీ కాదు. ఇప్పుడు ప్లీట్ చేసి పెట్టుకున్న ఒక శారీని తీసుకుని ఇలా అమ్మవారి వేస్ట్ దగ్గర పెట్టి టై చేసుకోవాలి. తర్వాత ప్లీట్స్ అన్నిటిని ఇలా లెగ్ కిందకి తీసుకురావాలి. ఆ తర్వాత శారీ బార్డర్ని ఇలా యాంకిల్ దగ్గర చుట్టినట్టుగా వచ్చేటట్టు టకింగ్ చేసి లెగ్స్కి షేప్ ఇస్తూ రావాలి. ఇలా శారీని మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన షేప్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అక్కడ శారీకి పిన్ చేసుకోవాలి. మనకు కావాల్సిన షేప్ వచ్చిన తర్వాత ప్లీట్స్ని ఇలా వెనక్కి పుష్ చేసి ఒక థ్రెడ్తో టై చేసుకుంటే శారీ కదలకుండా ఉంటుంది. తర్వాత లెఫ్ట్ లెగ్కి కూడా శారీని షేప్ చేసి పిన్ చేసుకోవాలి. తర్వాత థై దగ్గర ఉన్న ఈ 2 లేయర్స్లో కింది లేయర్ని తీసుకుని థైకి ఇలా డ్రేప్ చేసి సెట్ చేయాలి. ఇక్కడ 2 లేయర్స్ ఎలా వచ్చాయి అని మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇదేం లేదు, మనము శారీని ప్లీట్ చేసే ముందు హాఫ్కి ఫోల్డ్ చేస్తాం కదా, అలా ఫోల్డ్ చేసినప్పుడు 2 లేయర్స్ కింద ఫామ్ అవుతాయి కదా, ఆ 2 లేయర్స్లో కింది లేయర్ని ఇప్పుడు ఇలా డ్రేప్ చేస్తున్నాం అంతే. ఇదంతా కాంప్లికేటెడ్గా ఉంది అనుకున్న వాళ్ళు జస్ట్ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని టకింగ్ చేసేసి వెనక్కి ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఆ తర్వాత పళ్ళుని ఇలా కుడివైపు నుంచి ఎడమవైపుకి తీసుకుని వచ్చి లెఫ్ట్ హ్యాండ్ కింద ఉన్న స్టిక్లోంచి ఇలా పళ్ళుని తీసుకురావాలి. ఈ అలంకారంలో మనము అమ్మవారికి కుడివైపున పళ్ళు వేస్తున్నాము. ఇప్పటి వరకు చేసిన అలంకారాలన్నింటిలోనూ కొంగుని ఎడమ వైపునే వేసాం కదా, ఈ అలంకారంలో కొంచెం డిఫరెంట్గా కుడివైపున వేద్దాము. పళ్ళుని ముందుకు తీసుకుని వచ్చేటప్పుడు ఇలా కలశం కింద నుండి తీసుకురావాలి. అప్పుడే కలశం కవర్ అవ్వకుండా పళ్ళు నీట్గా డ్రేప్ అవుతుంది. ఇప్పుడు కొంగుని నీట్గా అడ్జస్ట్ చేసుకుని సెట్ చేసుకోవాలి. దీంతో శారీ డ్రేపింగ్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు లోటస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఇలా ఒక కార్డ్బోర్డ్ షీట్ని యూ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. కావాలనుకుంటే దీన్ని సర్కిల్ షేప్లో కూడా చేసుకోవచ్చు. పెటల్స్ కోసం ఇలాంటి గ్లిటర్ ఫోమ్ షీట్స్ కొన్ని తీసుకున్నాము. ఈ గ్లిటర్ షీట్ని ముందుగా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పేపర్ని ఇలా పెటల్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పేపర్ని కూడా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోమ్ షీట్ మీద పెట్టి ట్రేస్ చేసుకోవాలి. ట్రేస్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటే ఇలాంటి ఒక షేప్ తయారవుతుంది. ఇలా తయారైన ఈ షేప్కి మిడిల్లో ఫోల్డ్ ఉంది కదా, ఈ ఫోల్డ్ దగ్గర చిన్న స్లిట్ చేయాలి. ఇలా మధ్యలో స్లిట్ ఇచ్చిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టి పిన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పర్ఫెక్ట్ పెటల్ షేప్ వస్తుంది. చూసారు కదా, ఇలా పెటల్ తయారైంది. ఇలాంటివి పెటల్స్ కోసం పింక్వి అండ్ లీవ్స్ కోసం గ్రీన్వి కొన్ని తయారు చేసి పెట్టుకోవాలి. మనకు ఎన్నైతే అవసరం అవుతాయి అనుకుంటామో అన్ని కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పెటల్స్ని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా యూ షేప్లో కార్డ్బోర్డ్ షీట్, ఆ షీట్ మీద పెట్టి పిన్ చేసుకోవాలి.
అడ్హెసివ్ ఉన్న ఫోమ్ షీట్స్ అయితే జస్ట్ ఇలా బ్యాక్ పేపర్ని పీల్ చేసేసి స్టిక్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా పెటల్స్ అన్నిటినీ ఒకదాని పక్కన ఒకటి స్టిక్ చేస్తూ రావాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత సెకండ్ లేయర్ని యాడ్ చేయాలి. లీవ్స్ అన్ని కిందకి ఫాల్ అవుతున్నట్టుగా ఇలా పెట్టి స్టిక్ చేసాం కదా. ఇప్పుడు పెటల్ని తీసుకుని పైకి నిలబడినట్టుగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టి పిన్ చేసుకోవాలి. వీటిని గ్లూతో అయినా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా పెటల్స్ అన్నిటినీ ఒకదాని పక్కన ఒకటి పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీటికి బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్ పేపర్ని కొంచెం పీల్ చేసి సెకండ్ లేయర్ని యాడ్ చేస్తూ వచ్చాను. చూసారు కదా లోటస్ ఎంత బ్యూటిఫుల్గా తయారైందో. ఇప్పుడు ఈ లోటస్ని ఆసనం లాగా సెట్ చేద్దాము. ఈ బాక్స్ పైన పెట్టడానికి ట్రై చేశాను, కానీ ఇలా పెడితే అమ్మవారి లెగ్స్ మొత్తం కవర్ అయిపోతాయి, లోటస్లోనే బయటికి కనిపించవు. సో కొంచెం కిందకి పెడితే బాగుంటుంది అనిపించింది. అందువల్ల బాక్స్ని తీసేసి 2 స్టీల్ కంటైనర్స్ని ఇలా సెట్ చేసి పెట్టాము. ఈ స్టీల్ కంటైనర్స్ పైన ఈ లోటస్ని ఇలా స్లైడ్ చేస్తే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. లోటస్కి సైడ్స్ నుండి కూడా సపోర్ట్ ఇవ్వడం కోసం అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి స్టీల్ కంటైనర్స్ యాడ్ చేసాము. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. తర్వాత శారీ ప్లీట్స్ అన్నిటిని నీట్గా స్ప్రెడ్ చేసుకుని లెగ్స్ని అడ్జస్ట్ చేసుకుంటే పద్మాసనం రెడీ అయినట్టే. లోటస్ కింద ఉన్న స్టీల్ కంటైనర్స్ని ఇలా ఒక క్లాత్తో కవర్ చేసాము. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పెటల్స్ అన్ని అమ్మవారికి క్లోజ్గా ఉండేలా కనిపించేటట్టు పిన్ చేసాము పెటల్స్కి మధ్యలో. పద్మాసనం రెడీ అయిపోయింది కదా. అమ్మవారిని ఇప్పుడు నగలతో అలంకరిద్దాము. అమ్మవారిని నగలతో అలంకరించిన తర్వాత కలశం మీద కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ఫేస్ని ఫిక్స్ చేసుకోవాలి. ఫేస్ని అటాచ్ చేసిన తర్వాత ఇలా ఒక చోకర్ వేసుకుంటే హెడ్ సపరేట్గా అటాచ్ చేసినట్టు కనిపించదు. తర్వాత కిరీటంతో అమ్మవారిని అలంకరించి పూలమాలలు వేద్దాము. పూలమాలను కుడివైపున అభయహస్తం కింద నుండి ఎడమవైపున కలశం మీద నుండి ఇలా జాలువారినట్టు వేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. ఇప్పుడు అమ్మవారిని జడతో అలంకరిద్దాము. జడని ఇలా మోకాల మీద నుండి ఇలా జాలువారుతున్నట్టు వేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. తర్వాత అమ్మవారి తలలో మల్లెపూలను ఉంచి గజమాలతో అలంకరించాలి. ఇప్పుడు కలశంలో గంగాజలాన్ని పోసి పసుపు కుంకుమలు వేసి ఒక కాయిన్ని వేసి మామిడాకులు ఉంచాలి. మామిడాకుల పైన కొబ్బరికాయను ఉంచితే కలశం రెడీ అవుతుంది. ఆ తర్వాత ఒక కాసుల పేరుని అభయహస్తం నుంచి ఇలా జాలువారుతున్నట్టుగా అమ్మవారు కాసుల్ని కురిపిస్తున్నట్టుగా ఇలా వేశాను. చూసారా అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారో. అలంకారం చాలా చక్కగా కుదిరింది కదా. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. చివరిగా ఒక ఇత్తడి గిన్నెని తీసుకుని దానిపై ప్లేట్ని ఉంచి కాసులన్నీ అందులోకి రాలుతున్నట్టుగా ఇలా పెట్టాము. తర్వాత కాసులన్నీ నగలుగా మారి గిన్నెలోంచి ఓవర్ఫ్లో అవుతున్నట్టుగా ఇలా సెట్ చేసాము. ఇక్కడ నగలు మాత్రమే కాదు, కాయిన్స్ కానీ చిన్న చిన్ని బుక్స్ కానీ లేదంటే పేపర్స్ని తాళపత్రాలలాగా ఫోల్డ్ చేసి
అవైనా ఉంచుకోవచ్చు. ధనం అంటే జస్ట్ జ్యువెలరీ ఒకటే కాదు కదా, విజ్ఞానం కూడా గొప్ప ధనమే అవుతుంది. ఈ అలంకారంలో అమ్మవారు తనకి ఇష్టమైన పద్మాసనంపై శోభాయమానంగా వెలసిల్లినట్టు కనిపిస్తున్నారు కదా. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ అలంకారం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ అలంకారాన్ని కనుక ట్రై చేస్తే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. నాకు వీలైనన్ని ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్సర్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో స్వామివారి అలంకారం చూపించబోతున్నాను. ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్వామివారి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం శ్రీమాత్రే నమః. ఓం పద్మాయై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం